రైతులకు నమస్తే అండి. ఈ రోజు తేదీ 8/2/2026 మలహార్ మండలం తాడ్చెర్ల గ్రామంలో రైతు నిరంజన్ రావు గారి చేనులో PSS 919 టమాటో వరంగల్ చపాటా మిర్చి రకం సాగు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ గ్రామ రైతులు తాడ్చెర్ల గ్రామ రైతులను వివిధ గ్రామ రైతులు ఈ పంటను చూడడానికి వచ్చినారు. దీనిలో భాగంగా మన తాడ్చెర్ల సర్పంచ్ గారు స్వామి వచ్చినారు. ఒకసారి బండి స్వామి గారు, సార్ మీకు ఎట్లా అనిపించింది సార్? రైతులకి ఇట్లాంటి పంటలు వేసుకుంటే ఎట్లా ఉంటుంది, మీరు మీ వివరణ ఇవ్వండి సార్. ఇక్కడ ఇదే తాడిచెర్ల గ్రామంలో నిరంజన్ రావు అని ఈ రైతు ఇదే కొత్తగా ఈసారి తాడిచెర్ల ఇది హైబ్రిడ్ మిరప BSS 919 ఇది దొడ్డు రకము. ఇది మేము ఇక్కడికి వచ్చి చూస్తే చాలా క్రాప్ వచ్చింది. సైజు కూడా మరి కొద్దిగా పెద్దగానే ఉంది. మన ఒక చెట్టుకు చూస్తే 50 నుంచి 60 కాయలు ఇప్పటి వరకే ఉన్నాయి. ఇంకా కూడా కాసే పరిస్థితి ఉన్నది. ఈ సీడు ఎలాంటి భూమిలైనా ఎలాంటి నీళ్ళకు కానీ కొద్దిగా నీళ్ళు ఎద్దమైనా కానీ తట్టుకునే రకము అన్నట్టున్నది. చూస్తా అంటే ఇది ఏ భూమిలో ఇది క్రాప్ బాగా నచ్చేటట్టున చెట్టు కూడా బాగానే పెరుగుదల కూడా ఉన్నది. కాయ కూడా మంచిగా నీట్గా మచ్చ లేకుండా ఎలాంటి అయినా కూడా మంచిగా ఉన్నది. ఇది రైతులు ఈ పంట ఈ సీడు వాడితే చాలా మంచిగా ఉంటుంది. ఇంతకంటే ముందు సీడ్ కంటే ఇది కొద్దిగా మెరుగుగానే కనబడుతుంది. ఇప్పుడు చూస్తేనైతే ఇది అందరూ రైతులు తాడిచెలన్న దీన్ని వాడాలని, ఈ సీడును వాడి అందరూ ఈ రకం పెట్టాలని, టోటల్గా పెట్టాలని నేను అందరినీ రైతులను సనవినయంగా మనవి చేసుకుంటూ కోరుకుంటున్నాను. సార్ క్రాప్ విషయం కూడా చూడండి సార్, చూడండి ఎలా ఉందో. బాగానే ఉంది. మినిమం 60-70 కాయలు, ఒక చెట్టుకు 60-70 కాయలు వచ్చినాయి. ఏ చెట్టు చూసినా అంతే ఉంది దిగుబడి. ఒకటే కొమ్మకు చూడండి 10-15 గుత్తులు ఉన్నాయి. ఇక్కడ చూడండి. అయితే ప్రధానంగా ఏంటంటే మనకు దేశవాళ రకము 90 రోజులకు క్రాప్ వస్తుంది. ఇదైతే 40 రోజులకే పూతకు వస్తుంది. 60 రోజుల వరకే మనకు ఫుల్గా క్రాప్ దిగిపోతుంది. కాబట్టి ఎర్లీ వెరైటీ ఇది. మనకు నల్లెచ్చే వరకు కూడా క్రాప్ ఆల్రెడీ ఎట్లా లేదన్నా 15-20 క్వింటాల క్రాప్ అయితే రైతుకు కాసి ఉంటుంది. కాబట్టి రైతు నష్టపోకుండా ఉంటాడు. ఎందుకంటే దేశవాళ రకం పెట్టినప్పుడు అది 2-3 క్వింటాలకు పడిపోయింది. తెగుళ్ళు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి తక్కువ అవుతుంది. కానీ ఇది మాత్రము పెట్టుబడి తక్కువ, లేబర్ ఛార్జీలు కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒకటేసారి తెంపుకునే అవకాశం ఉంది. కాబట్టి లేబర్ ఛార్జ్ కూడా తక్కువ ఉంది. కాబట్టి ప్రతి రైతు సోదరుడు కంపల్సరీ ఈ కలాష్ 919 మిర్చి రకం సాగు చేసి అధిక దిగుబడి, అధిక రాబడి సాధించాలని కలర్ సీడ్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ టీమ్ కోరుకుంటాం. ధన్యవాదాలు.